ఇదిరా థ్రిల్లర్ సిరీస్ అంటే, ఇదిరా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే. అబ్బబ్బబ్బబ్బా! సాయిరామ్. ఫైనల్లీ గైస్, వర్త్ ఇట్. నేను ఈ సిరీస్కి ఇచ్చిన టైం అంతా వర్త్ ఇట్. ఏ సిరీస్ గురించి మాట్లాడుతానో అర్థమవుతుందిగా. త్రిష నటించిన బృందా వెబ్ సిరీస్. స్టోరీ ప్లాట్ వచ్చేసి, ఒకరోజు ఒక చెరువు దగ్గర ఒక డెడ్ బాడీ తేలుతుపోయాం. అసలు ఆ డెడ్ బాడీ ఎవరిది, అది అక్కడికి ఎందుకు వచ్చింది అన్న ఇన్సిడెంట్స్తో స్టోరీ స్టార్ట్ అవుద్ది. అది ఎంతవరకు వెళ్ళింది, ఎంత దూరం వెళ్ళింది అన్నదే మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి. ప్రజెంట్ ఇది సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అర్జెంట్గా వెళ్ళి చూసేచ్చు భయ్యా. ఇక ఓవరాల్గా చెప్పాలంటే, మీరు ఈ సిరీస్కి ఇచ్చే మీ 5 గంటల 34 నిమిషాల 56 సెకండ్ల టైము ఫుల్ వర్త్ ఇట్. ఈవెన్ 1 సెకండ్ ఈజ్ నాట్ వేస్టెడ్. అంత బాగుంది సిరీస్. అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, నెగిటివ్ పాయింట్స్ అయితే నా సైడ్ నుంచి లేవు. ఒక్కొక్క ప్లస్ పాయింట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా. చూసుకో, ఎపిసోడ్ వైజ్ నో లో మూమెంట్స్ భయ్యా. అసలు ఇక్కడ డౌన్ అయింది, ఇక్కడ ఇలా తగ్గింది అని చెప్పుకోవడానికి అసలు మూమెంట్స్ ఉండవు. ఎపిసోడ్ 1 నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఒక్క లో మూమెంట్ కూడా ఉండదు. అలా హై వెళ్తూనే ఉంటుంది. ఈవెన్ క్లైమాక్స్ కూడా సేమ్ హై ఫీల్లోనే ఎండ్ అవుతుంది తప్ప, కొన్ని వెబ్ సిరీస్ క్లైమాక్స్ లాగా చప్పగా ఎలాగైతే ఎండింగ్ ఇవ్వరు. సేమ్ హైలో ఎండ్ అవుతుంది ఇది కూడా. నాకు బాగా నచ్చింది ఏంటంటే, మీకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మిమ్మల్ని ఆ సిరీస్తో పాటు అలా ట్రావెల్ చేయిస్తారు. ఇంకా ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇదంతా మీరు ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. సిరీస్తో పాటు మీరు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ చాలా దిక్కున పే ఆఫ్ సీన్స్ ఉంటాయి భయ్యా. ఇనీషియల్గా కొన్ని సీన్స్ పెట్టి దానికి పే ఆఫ్ ఇస్తూ ఉంటారు. అది ఇంకా బాగా నచ్చింది నాకు. ఎలాంటి సీన్స్ ఉంటే చాలా ఇష్టం. అండ్ క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ ఉంటాయి, చాలా బాగా తీశారు. కొన్ని సీన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది భయ్యా, చాలా బాగా చూపించారు ఆ సీన్స్. చెప్తే మళ్ళీ స్పాయిలర్లు అవుతాయి, చూసి తెలుసుకోండి. నేను ఎక్కువ కొరియన్, జాపనీస్ ఈ థ్రిల్లర్స్ ఎక్కువ చూస్తాను నేను. ఎందుకంటే మన సైడ్ అంత కంటెంట్ థ్రిల్లర్స్ రావు అంతలాగా. వాళ్ళు బాగా చూపిస్తారు ఎపిసోడ్ వైజ్. నాకు ఆ ఫీల్ వచ్చింది ఈ బృందా చూస్తున్నప్పుడు. ఒక కొరియన్, జాపనీస్ థ్రిల్లర్ చూస్తున్న ఫీల్ వచ్చింది. అంత బాగా నచ్చింది భయ్య. అంత బాగా రాసుకున్నారు స్టోరీని. అండ్ బీజిఎం వాజ్ సో గుడ్. బాగా సెట్ అయింది, ఫ్రెష్ ఫీల్ అయితే వచ్చింది నాకు. అండ్ ఫైనల్లీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సూర్య మనోజ్ వంగల. సూపర్, అలా బాగా చేశాడు. రైటింగ్ కానీ ఆ డైరెక్షన్ కానీ చింప అవతల పడేసాడు అంతే. మనల్ని వెబ్ సిరీస్ ఎపిసోడ్కి అలా హుక్ చేసి పట్టుకుంటాడు. ఎవ్రీ ఎపిసోడ్ ఎండింగ్ ఒక గ్రిప్పింగ్ మూమెంట్తో దించారు. చాలా బాగా హ్యాండిల్ చేశారు సూర్య మనోజ్. అంటే స్క్రీన్ ప్లే పై జయకృష్ణ అండ్ పద్మావతి మల్లాడి ఇద్దరు సూపర్ సపోర్ట్ ఇచ్చారు. ఇక ఓవరాల్గా చెప్పాలంటే సిరీస్ అయితే సూపర్ భయ్యా. మస్ట్ వాచ్ సిరీస్. సోనీ లివ్లో ఉంది, వెళ్ళి అర్జెంట్గా వెళ్ళి చూసేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. బాయ్, లవ్ యూ ఆల్.